మన సార్ ఏం చేసిండు తెలుసా? జర్మనీ పోయింది. జర్మనీ పోయినోడికి సలి పెడుతుంది గిరీష్. సలేన్ అనేది సలి పెట్టది, అది నీ భావన. అరే నీకు తెలుసా రాహుల్ గాంధీ పోయి నీకేమన్నా తెలుసా? ఏమన్నా అవకాదున్నదా నీకు సమజ్ చేసుకోనీకి? అరే వేరే దేశాలలోకేనే ఒక ప్రెసిడెంట్ వచ్చి వ్లాదిమిర్ పుతిన్ భారత్ యొక్క పర్చేస్ పవర్ ప్యారిటీ గ్లోబలీ 3rd పొజిషన్లో ఉన్నదని చెప్పిండు. అరే బయటోడు వచ్చి ఇండియాను పొగుడుతుంటే ఇండియాలో ఉన్నోడు బయట పోయి ఇండియాని తిరుగుతున్నాడు ఏంద్రా భయ్? నాకు అర్థం కాదు. మొన్నటి దాకా ఏమన్నారు, భారత్ మీద ప్రేమ ఒలకపోసినట్టు మాట్లాడారు ఈ కాంగ్రెస్ వాళ్ళు. నేను ఇవాళ అడుగుతున్నా ప్రియాంక గాంధీ వాద్రా గారిని, प्रियंका जी आपका घमंड कहाँ गया? या आपका भाई जाके फिर भारत को फिर से अपमानित कर रहा है, तो इसका दायित्व कौन लेगा? రాహుల్ గాంధీ ఏమంటుండు, అసెంబ్లీ లైన్లే ఉన్నాయి ఇండియాలో అంటుండు. ఆ అసెంబ్లీ లైన్తోనే కదా నువ్వు నేర్చుకుంటావు. అచ్చా ఇట్లా చేస్తారా అని చెప్పి తెలుసుకుంటాం. దానికి ఇంకా ఖతర్నాక్ తయారవుతావు. ఇవాళ యాపిల్ చిప్లు ఇండియాలో తయారవుతున్నాయి తెలుసా? నువ్వు అసెంబ్లీ లైన్కే పరిమితం అని అంటావు. నీకు తెలియదు, నీకు తెలిస్తే చారా అన్నాను బారాన మాట్లాడక బ్రదర్. నీకేం తెలుసు? అది పోయి ఆటోమొబైల్లో గెలుక్కున్నావు. ఏమైంది గిరీష్ మళ్ళీ రాహుల్ గాంధీ ఫోటో పెట్టినామంటే? నాకు నవ్వు వస్తుంది ఆయనను పెడితే. మన సార్ ఏం చేసిండు తెలుసా? జర్మనీ పోయింది. జర్మనీ పోగానే ఆడొక బైక్ మీద ఎక్కిండు. మంచిగా స్వెటర్ వేసుకున్నాడు, స్వెటర్ మీద జాకెట్ వేసుకున్నాడు, జీన్స్ ప్యాంట్ వేసుకున్నాడు, వెనక జేబులలో చేతులు, ముంగట జేబులలో చేతులు పెట్టుకొని పోయాడు. గిరీష్ జర్మనీ పోయినోడికి సలి పెడుతుంది గిరీష్. జర్మనీ పోయినోడు సలి పెడితే ఆడు ఖచ్చితంగా స్వెటరు, జాకెట్, జేబులలో చేతులు పెట్టుకొని నడుస్తాడు గిరీష్. సలి గ్లౌజులు లేకపోతే అంటే మళ్ళీ భారత్లో పీకనీకి మాట్లాడతాడా? సలేన్ అనేది సలి పెట్టది, అది నీ భావన. నువ్వు సల ఇతలేదని అంటే కలగదు. నువ్వు స్వెటర్ ఎందుకు వేసుకుంటావు? దట్ ఈస్ యువర్ ఫీలింగ్, సైకలాజికల్ ఫీలింగ్ అని అంటాడు. మళ్ళీ ఎందుకు పెట్టుకోను? శనికి ఫ్లవర్ అవుతుంది అన్న కిందికి వెనక కిందాక. చలికి జర్మన్లో ఎట్లుంటుంది అనుకున్నావు? నేను పోయినా నాకు తెలుసు, ఫ్లవర్ అయిపోతుంది. నువ్వు ఫైర్ అనుకుంటున్నావేమో ఇండియాలో. ఇండియాలో అది వేరే విషయం. నువ్వు మళ్ళీ ఇక ఓడైతే చరాస్ గాంజా కొట్టి నాకు చలి పెట్ట జుంబరావర్ అని ఇట్లుంటే అది వేరే విషయం. బట్ జర్మనీలో మాత్రం చిరిగిపోతుంది. నీకు అర్థమవుతుందా? ఇక మా లాంగ్వేజ్లో చెప్పాలంటే కిందికి మీ దాకా ఫ్లవర్ అయిపోతుంది. సరే, దాని తర్వాత గిరీష్ దీని మీద నాను చిట్టా చెప్తున్నావు అని అంటే కాదు, దీని మీద నేను చిట్టా చెప్తలేను ఫ్రెండ్స్. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అసలైన చిట్టా. అంటే ఈయన నేచర్ పరిచయం చేయాలి కదా జనాలకు, మర్చిపోతూ ఉంటారు. కాంగ్రెస్ ఈయన చరిత్ర. ఒక టీవీఎస్ బైక్ ఎక్కిండు. ఈ టీవీఎస్ బైకు జర్మన్ బిఎండబ్ల్యూతో కొలాబరేషన్ చేసి బైకులు తయారు చేస్తుంది. అంటే జాయింట్ వెంచర్ చేస్తుంది కదా బైకులు. దాని మీద ఎక్కి ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ జర్మన్ లెక్క పైకి రావాలా. మనం ఎప్పుడు అసెంబ్లీ యూనిట్సే పెడుతున్నాం. ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ బాలే, చాలా ఇంప్రూవ్మెంట్ కావాలని చెప్తాను. నాకు గలీజ్ అంటే గలీజ్ మాటలు వస్తున్నాయి ఈ మనిషి మీద. గలీజ్ అంటే గలీజ్. మీ మనసులో ఏమేమవుతున్నాయో అవన్నీ తిరుగుతున్నా. ఇక ఈ రాహుల్ గాంధీని నేను ఇవ్వాలి. ఎందుకంటున్నా అంటే నిన్నటిదాకా నువ్వు పార్లమెంట్లో ఇండియాలో ఉన్నావు కదా, మళ్ళీ ఇవన్నీ ఇండియాలో నువ్వు మాట్లాడచ్చు కదా. నువ్వు పోయి విదేశాలకు పోయి దేశాన్ని, అరే నువ్వు ఆడనే ఉండవచ్చు కదరా భయ్. నువ్వు వీడికి ఎందుకు వస్తావు? ఎందుకుంటావు? నీకు బయట దేశాలలో మంచిగా అనిపిస్తే ఆడనే ఇది ఎట్లుంటుంది తెలుసా ఫ్రెండ్స్? బయటి కొంచెం ఎక్సైట్మెంట్ అయితే నాకు తిక్కలేస్తుంది వాళ్ళని చూస్తే. నువ్వు బయటి దేశాలలో పోయి ఆడ చెట్ల కింద పోయి నువ్వు ఏరుగనిక కూర్చున్నావు అనుకో, వాళ్ళు ఏమనుకుంటారు భారతదేశం గురించి? నువ్వు గసుంటోడు మనోడు. ఇండియాలో ఎరుగుడు రాదు, కాన్స్టిపేషన్ ఉంటుంది మనోడికి. బయటి దేశాలలో పోయి చెట్ల కింద ఎరుగుతాడు, ఎరిగి ఇండియాది ఖరాబ్ చేస్తాడు. మళ్ళీ ఎరిగినాక ముడి కూడా కడుక్కోడు. ఇవి గిసుంటోళ్ళు. ఆ పీతి వాసన మనోనికి వస్తుంది. ఇప్పుడు ఇండియాలో ఉన్నందుకు మనకు కూడా ఇడికి వస్తున్నది ఆ దేశంలోకి ఆ పీతి వాసన. ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్. అరే నీకు తెలుసా రాహుల్ గాంధీ పోయి నీకేమన్నా తెలుసా? ఏమన్నా అవకాదున్నదా నీకు సమజ్ చేసుకోనీకే? అరే వేరే దేశాలలోకేనే ఒక ప్రెసిడెంట్ వచ్చి వ్లాదిమిర్ పుతిన్ భారత్ యొక్క పర్చేస్ పవర్ ప్యారిటీ గ్లోబలీ 3rd పొజిషన్లో ఉన్నదని చెప్పిండు. అరే బయటోడు వచ్చి ఇండియాను పొగుడుతుంటే ఇండియాలో ఉన్నోడు బయట పోయి ఇండియాని తిరుగుతున్నాడు ఏంద్రా భయ్? నాకు అర్థం కాదు. ఒక మొగోడు ఒక మునగాడేమో దేశ విదేశాలలో జార్డన్, ఇథియోపియా, ఒమన్లో పోతే ఆడ స్టాండింగ్ ఓవియేషన్లు వందే మాతరం అనేది వాళ్ళ స్టైల్లో వాడుతుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇక్కడ సిగ్గుదప్పినోడు ఇదే వందే మాతరం మీద ఎందుకు పాడాలా అని చెప్పి మాట్లాడుతుంటే ఒళ్ళు మండదా? నా భారత్ని ఇంత కించపరుస్తే ఎందుకుంటారా మీరు? భారత్లో సావురు కదా ఇటలీలో పోయి ఎందుకుంటారు? ఇది ఒక్కసారా, 2 సార్లా, 3 సార్లా? మొన్నటి దాకా ఏమన్నారు, భారత్ మీద ప్రేమ ఒలకపోసినట్టు మాట్లాడారు ఈ కాంగ్రెస్ వాళ్ళు. నేను ఇవాళ అడుగుతున్నా ప్రియాంక గాంధీ వాద్రా గారిని, ప్రియాంక जी आपका घमंड कहाँ गया? या आपका भाई जाके फिर भारत को फिर से अपमानित कर रहा है, तो इसका दायित्व कौन लेगा? హూ విల్ టేక్ ది రెస్పాన్సిబిలిటీ? సంబిత్ పాత్ర కరెక్ట్ మాట్లాడిండు. రాహుల్ గాంధీ ఇంకా రెస్పాన్సిబిలిటీ అనేది కరెక్ట్గా సింక్ కాదు. రాహుల్ గాంధీకి రెస్పాన్సిబిలిటీ ఉండదు. మొన్నటి దాకా దేశంలో పెద్ద పెద్ద భాషణలు కొట్టిండ్రు. దేశం ఇట్లా, దేశం అట్లా, దేశం అంటే ఇది, దేశం అంటే అది, రామ్లీలా మైదాన్లా దేశ సైనికులన్నా అదన్నా మా మల్లికార్జున్ ఖార్గే గారి గుండె తీసి గల్లంత అయిందే అని చెప్పి పాటలు పాడిండ్రు. నిన్నేం మాట్లాడిండ్రు? మహారాష్ట్రకి పృథ్వీరాజ్ చౌహాన్ ఎవరు అని అనుకుంటా. మళ్ళీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ని తిట్టుడు, ఆర్మీని తిట్టుడు, మీ నోట్లలో మానవాడ, మీ రాజకీయాలలో పీనుగులేలా. అసలు ఒక స్టాండ్ మీద ఉండుర్రా. అసలు ఇలా భారత్లా మీరు రాసి పెట్టుకోరు ఫ్రెండ్స్.
లెఫ్టిస్ట్ ఈకో సిస్టమ్ చచ్చిపోయింది అని అంటాం మనం. అది కాంగ్రెస్ రూపంలో బిగ్గర్ లెఫ్టిస్ట్ ఈకో సిస్టమ్ అయిపోయింది. ఇప్పుడు నన్ను అంటారు కదా, అరే నువ్వు మోడీ భక్తుడివి కదరా, నువ్వు ఇట్లా చేస్తావారా అట్లా చేస్తావారా అంటే, అరే ఇప్పుడు భారత్ని ప్రేమించే భారతీయుడి పైన భక్తి చేసుడు తప్ప అంట. ఇప్పుడు గిసుంటోని మెచ్చుకోవాలా అంట నేను? చెప్పుర్రా, నేను మిమ్మల్ని అడుగుతున్నా. నన్ను భజన అని అన్నారు, నేను మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నా. నా కౌంటర్ మీ టు ది సబ్జెక్ట్. ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ 2.7% పెరుగుతూ ఉన్నది. జీడిపి, అరే ఇప్పుడు నేను ఒక విషయం చెప్తా. నీకు సబ్జెక్టు లేదు, నీకు ఎట్లా చేయాలో తెలియదు అనుకుందాం. నువ్వు ఫస్ట్ ఏం చేస్తావు? అన్న నీ దగ్గర టెక్నాలజీ ఉంది కదా, నా దగ్గర మ్యాన్ పవర్ ఉందన్న, నా దగ్గర పైస ఉందన్న, మన ఇద్దరం కలిసి ఒక పార్ట్నర్షిప్ పెడదామన్నా అని చెప్పి నువ్వు ఫస్ట్ నేర్చుకుంటావు. అసెంబ్లీ లైన్ ఇండియాలో సరే, ఇప్పుడు రాహుల్ గాంధీ మాట బెనిఫిట్ డౌట్ ఇచ్చుకొని మాట్లాడితే, రాహుల్ గాంధీ ఏమంటుండు, అసెంబ్లీ లైన్లే ఉన్నాయి ఇండియాలో అంటుండు. ఆ అసెంబ్లీ లైన్తోనే కదా నువ్వు నేర్చుకుంటావు. అచ్చా ఇట్లా చేస్తారా అని చెప్పి తెలుసుకుంటావు. దానికి ఇంకా ఖతర్నాక్ తయారవుతావు. ఇవాళ యాపిల్ చిప్లు ఇండియాలో తయారవుతున్నాయి తెలుసా? అదేదో చిన్న మిల్లీమీటర్ నానోమీటర్ చిప్ కాదు. ఈ మనిషికి తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ యాపిల్ చిప్లు ఇండియాలో తయారవుతున్నాయి. ఇవాళ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ఏ రకంగా పోతున్నాయో తెలుసా రాహుల్ గాంధీ నీకు? మీరు ఎంతసేపు వీళ్ళు ఏం చేసారో తెలుసా? బయటకే ఇంపోర్ట్ చేసుకోవాలి మనం అంతే. మళ్ళా ఇవాళ అసెంబ్లీ లైన్స్ భారత్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్లలో గట్టిగా లేదని అంటే దానికి ప్రధాన కారకుడు నువ్వు, నీ తాత, నీ కుటుంబం, నీ ఫేక్ గాంధీ కుటుంబం కాదా? నీ కాందాన్ కాదా? ఇవాళ అసెంబ్లీ లైన్ వరకు వచ్చింది అని అంటే నేను ఖచ్చితంగా నరేంద్ర దామోదర్ దాస్ మోదీకి భక్తుని కావాలి కదా. ఇప్పుడు వాట్సాప్ యూనివర్సిటీ ఎవరిది రాబోయి నాకు అర్థం కాదు. కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత పెద్ద పెద్ద సుప్రియా శ్రీనేటు एक्सेट्रा राहुल गांधी जो बात करे वो सही है. असेंबली यूनिट पे कितने दिन काम करते? अरे तो असेंबली लाइन भी करा नहीं ना, यू हैव नॉट डन दैट आल्सो ना. ఇంత పెద్ద ముక్కు పెట్టుకుని ఎందుకు మాట్లాడుతావు నాకు అర్థం కాదు. నువ్వు చేస్తే మాట్లాడు, చెప్పినా కదా విదేశాలలో పోయి పీతి ఎరుగుతారు వీళ్ళు. ఇది ఉన్నన్ని రోజులు ఎట్లా ఉంటుంది ఫ్రెండ్స్? నాకు ఒక మాట చెప్పుండ్రి. మొన్నటి దాకానైతే ఏదో గుండె జారి గల్లంత అయిందని అన్నారు కదా ఆర్మీ మీద. మళ్ళీ ఇప్పుడు ఏమైంది? ఆర్మీని తిట్టబట్టే మళ్ళీ. అరే ఆర్మీకి లైఫ్ జాకెట్లు కూడా ఇవ్వలేదు చక్కగా, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు. సారీ లేవు, మా దగ్గర పైసలు లేవు అని అన్నారు. ఇవాళ వీళ్ళు భాషణలు ఇస్తున్నారా? రాహుల్ గాంధీ ఎట్లా మాట, నాకు స్వెటర్ చలి పెట్టదు అంట. ఇప్పుడు ఇదే మాట రాబాయి, నేనేమంటా, నువ్వేమన్నాను, చలి నాకు ఎందుకు పెట్టదు తెలుసా? నాకు ఫీలింగ్ అని అనేది అట్లా లేదు కాబట్టి స్వెటర్ ఎందుకు వేసుకుంటావు అని అన్నాడు. మళ్ళీ పీక్ కట్టలు నీకు వేసుకున్నావా? శనికి షాప ఫ్లవర్ అవుతుంది అని వేసుకున్నావా? నేనేమంటున్నా, బట్టలు వేసుకోకుండా తిరుగు, మళ్ళీ నంగా తిరుగు. బట్టలు వేసుకున్నా అన్న ఫీలింగ్తో తిరుగు, నంగా తిరుగు, అయిపోతుంది కదా. నడుస్తుందా అట్లా? అది సభ్యతనా? అరే మా రేవంత్ రెడ్డిని చూస్తే ఈయనతో కంపేర్ చేస్తే అరే ఎంత గర్వంగా అనిపిస్తుంది నాకు. పోయి మా రేవంత్ రెడ్డి ఈయన పత్తాసు పలుకుతాడు. రాహుల్ గాంధీజీకో ప్రధానమంత్రి బనానా చాయి అని అంటాడు. అది వేరే విషయం అనుకో, ఇక మళ్ళీ నాకు మాటలు వస్తాయి. మ్యానుఫ్యాక్చరింగ్ పడిపోయిందంట. ఆర్ యూ రెడీ విత్ ది డేటా? లెట్ us డిబేట్ విత్ ది డేటా. ఐఎమ్ ఆస్కింగ్ ది కాంగ్రెస్ గైస్, ఈజ్ ఎనీబడి రెడీ టు టేక్ ది ఛాలెంజ్ ఆఫ్ చిత్రగుప్త్ ఛాలెంజ్ చేస్తున్నా. చలో కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు ఉంటారు రండి ఛానల్కి. చలో కింద నంబర్స్ కాల్ అయ్యి ఉంటుంది కదా, ఫోన్ చేయరు. వి విల్ ఒక డిబేట్ కూర్చుందాం. ఎవడో అక్కర్లేదు, నేనే కూర్చుంటా మీతో డిబేట్కి. దా అడుగున పిడుగులేసి దేశంలో ఇవాళ మీరు మాట్లాడతారా? అరే రాయల్ ఎన్ఫీల్డ్ అనే బండి ఉన్నది రాబాయ్, ఒక మాట చెప్తున్నా, మీకు తెలుసా రాబాయ్? అసలు నువ్వు టీవీఎస్ దగ్గరికి పోయి నువ్వు ఏదో మాట్లాడినావు. టీవీఎస్ వాడు మామూలుగా తయారు చేస్తున్నాడు ఆ బండ్లు, ఆ కంపెనీ. నీకు తెలుసా రాహుల్ గాంధీ? ఏమన్నా నన్ను అడుగు, నేను చెప్తా. ఐఎమ్ ఆటోమొబైల్ ఇంజనీర్. ఐ హావ్ బీన్ టు లాటిన్ అమెరికా. ఐ హావ్ హ్యాండిల్డ్ ఇంటర్నేషనల్ ఆపరేషన్స్. బజాజ్ టీవీఎస్ లయన్ షేర్లు నడుస్తాయి లాటిన్ అమెరికాలో. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇండియాస్ ప్రైడ్ అంటారు బజాజ్ని అక్కడ. నీకు తెలుసా? టీవీఎస్ జబర్దస్త్ రాక్ సాలిడ్ బిజినెస్ చేస్తుంది లాటిన్ అమెరికాలో. నీకు తెలుసా? రాయల్ ఎన్ఫీల్డ్ ఎట్లా చేస్తున్నది దందా ఇంటర్నేషనల్లో? నువ్వు అసెంబ్లీ లైన్కే పరిమితం అని అంటావు. నీకు తెలిస్తే చారా నువ్వు బారానా మాట్లాడకు బ్రదర్. నీకేం తెలుసు? అది పోయి ఆటోమొబైల్లో గెలుక్కున్నావు నా సబ్జెక్ట్లా. పోదాందా? చూపిస్తుందా? నీకు ఆడ కొలంబియన్ మోడళ్ళు కనబడతాయి నీకు, అంతే. కొలంబియన్ మోడళ్ళు, కొలంబియన్ డ్రగ్స్ గాళ్ళు కనబడతారు నీకు ఆడ ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్లు ఒక ఊపుతున్నది నీకు కనబడది. అరే మొన్నటి దాకా నాకు తెలిసి ఐ స్టాండ్ కరెక్టెడ్ విత్ మై డేటా. నేను ఇప్పుడు లేను ఇండస్ట్రీలో, నేను మా ఉద్యోగాలకు రిజైన్ చేసిన కాబట్టి. ఆఫ్రికాలో లయన్ షేర్ ఉండే బజాజ్ది. బులంద్ భారత్కి బులంద్ తస్వీర్ హమారా బజాజ్ అని చెప్పి మాట్లాడినప్పుడు ఏం మాట్లాడేది తెలుసా రాహుల్ గాంధీ? బులంద్ భారత్కి బులంద్ తస్వీర్ హమారా బజాజ్ అని చెప్పి మాట్లాడాడు. టీవీఎస్ మజాక్ అనుకున్నావా నువ్వు బండి? రాయల్ ఎన్ఫీల్డ్ మజాక్ అనుకున్నావా నువ్వు బండి? అరే మన టాటా రేంజ్ రోవర్ లాంటి కంపెనీలను ఉన్నది బయట. ఇవాళ మన మహీంద్రా ఒక ఊపుతున్నది. మీ అసుంటోళ్ళు ఉన్నన్ని రోజులు బాగుపడడం అంతే. సర్వనాశనానికి ఉన్నారు మీరు, సర్వనాశనానికి. మళ్ళా వీళ్ళ సావులు బలిదానం అని అంట. ఎక్కడికైనా బలిదానం అబ్బా, మీరు బతుకుండి చంపుతున్నారు దేశాన్ని. మీరు విదేశాలలో పోయి
మనిషి అనేటోడు ఎవడన్నా విదేశాలకు పోయి దేశాన్ని దూషిస్తాడా? వాళ్ళు ఇన్ని రోజులు కట్టలు కట్టమా పార్లమెంట్లో? ఈ ముద్ద తీసుకొచ్చేది ఉండే కదా. ఈడనేమో టైంపాస్ చేసినావు, పార్లమెంట్ టైం అంతా వేస్ట్ చేసి బయట పోయి మాట్లాడుతున్నావు. మీ అభిప్రాయం చెప్పురు ఫ్రెండ్స్, నేను ఇలా అడుగుతున్నా. నేషనల్ హెరాల్డ్ కేసు నిన్న నేను చెప్పిన, ఓ అయిపోయింది, ఇప్పుడు వస్తా పేపర్లలో ఉన్నది, అది మాట్లాడదాం. పీతి లేపుతుర్రా లేదా భారత్ పేరు నీళ్ళు? మళ్ళీ ఇలా ఖాందాన్ సావులు బలిదానాలంట. ఖలిస్తానీలను ఏలు పెట్టుకొని పెద్దగా ఎవరు చేసిరు? శ్రీలంకలో ఎల్టీటీని ఎవడు పెంచి పోషించిండు? ఏ రోగాలతో ఎవడు పోయిండో లిస్టు తీద్దామా? మొత్తం బయటికి తీద్దామా? ఈడ భారత్లో పాములు పట్టేటోళ్ళని చూపించిండు. మళ్ళీ ఎడివినా చచ్చిపోతే పెద్ద షిప్పే పంపించిండు ఆడికి ట్రిబ్యూట్ చెప్పనీకి. ఆ లెటర్లు బయటికి తీయరు. ఎందుకు తీసుకొని పోయినరు సోనియా గాంధీకి ఇట్లా? ఆ లెటర్లు బయటికి తీయరు. ఎడివినా మీద ఏమేమైందో మొత్తం తెలుస్తుంది కదా. నేను కూడా అనుకుంటున్నా కదా, నా దేశ ప్రధాని, పూర్వ దేశ ప్రధాని మంచిగా ఉండాలా, సవినయంగా ఉండాలా అని. తీద్దాం మళ్ళీ మొత్తం బయటికి దా. సో ప్రియాంక వాద్రా గాంधी అని అన్నారు కదా, एक बार पूरा खुंदस निकाल लेंगे, चलो बैठेंगे एक बार खुंदस तो बात तो करेंगे पहले खुंदस के बारे में. है तो क्या पुल वाला चाचा ने क्या किया देश को? मैं नहीं ये बता रहा हूं कि वो देश के लिए कुछ नहीं किया, लेकिन देश के लिए वो ऐसा भी किया जिसका मुझे आज खेद है. I feel pity that he was my prime minister then. పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. భారత్ మాతాకి జై.